హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో టుడే నేను మాట్లాడే టాపిక్ ఏంటి అంటే, సో జనరల్గా నవేడేస్ ఏజ్తో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా కామన్గా వినిపించే పేరు క్యాన్సర్. సో టుడే నేను ఈ టాపిక్ మీద డిస్కషన్ చేయాలనుకుంటున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడొచ్చు. అండ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మన జీవితం ఎప్పుడు మనం ఊహించిన విధంగా ఉండదు. అనుకోని సవాళ్ళు, పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. అందులో అత్యంత భయంకరంగా వినిపించే పేరు క్యాన్సర్. క్యాన్సర్ అంటే క్యాన్సర్ రాగానే మన జీవితం అంతం అయిపోతుందని కాదు. ఒక కొత్త సవాలు అనుకోవాలి. సో చాలామంది క్యాన్సర్ అనే మాట విన్న వెంటనే భయపడిపోతుంటారు. ఇక అంతే, నా జీవితం ముగిసిపోయింది అని అనుకుంటారు. కానీ మనం గుర్తుంచుకోవాలి, భయం కంటే పెద్ద వ్యాధి ఏదీ లేదు. సో భయపడితే శరీరం బలహీనపడుతుంది. సో కానీ ధైర్యంగా నిలబడ్డ మనసు ఏ వ్యాధినైనా జయించగలదు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటికీ మన వైద్య శాస్త్రంలో చాలా ముందుకు వెళ్తుంది. ఇప్పటికీ వేల మంది క్యాన్సర్ను జయించారు. లైవ్గా మనం ప్రూఫ్స్ చాలామంది ఉన్నారు, మనం చూడొచ్చు. సో ఒకప్పుడు చికిత్స లేని వ్యాధి అని చెప్పుకున్న వ్యాధికి ప్రస్తుతం మన భారతదేశంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందండి. ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్లో బోత్ కంబైన్డ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో మనకి అందరికీ అనువుగా హైదరాబాద్లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఉందండి. సో ఒకప్పుడు సమర్థవంతమైన చికిత్సలు అందుబాటులో లేవు, కానీ ప్రస్తుతం నేడు అవి మనకు అందుబాటులోనే ఉన్నాయి. రేడియేషన్ కానీ అండ్ కీమోథెరపీ, సర్జరీ వంటి అండ్ కొత్త మెడిసిన్స్ కానీ ఇవన్నీ జీవితాన్ని పొడిగించడమే కాదు, తిరిగి ఆరోగ్యంగా జీవించే అవకాశం కూడా మనకిస్తున్నాయి. సో క్యాన్సర్ను ఎదుర్కొన్న వారే నిజమైన యోధులు. వాళ్ళు తల వంచలేదు, తల ఎత్తి నిలబడ్డారు. వారి ధైర్యం ముందు వాళ్ళ ధైర్యం మనకి ఆదర్శం అన్నమాట. క్యాన్సర్ పేషెంట్ అంటే బాధితుడు కాదు, విజేతకు దగ్గరగా ఉన్న యోధుడు అని మనం గమనించాలి. సో మన మనసు సానుకూలంగా ఉంటే మన శరీరం కూడా ప్రతిస్పందిస్తుంది. హాస్యం, ప్రేమ, ఆశ ఇవన్నీ శరీరానికి శక్తినిస్తాయి. రోజు నవ్వండి, కుటుంబంతో సమయం గడపండి, మానసిక ప్రశాంతత సాధించండి. మానసిక ప్రశాంతత ఎటువంటిదంటే చాలా మెడిసిన్స్ కంటే గొప్ప ఔషధం అన్నమాట. సో ఒక క్యాన్సర్ పేషెంట్కి అతిపెద్ద బలం కుటుంబమే అన్నమాట. కుటుంబంలో ఉన్న అందరూ సపోర్టివ్గా ఉంటే ఆ వ్యక్తి క్యాన్సర్ని జయించగలుగుతాడు. నేను చూసిన వారిలో చాలామంది ఉన్నారు. ప్రస్తుతానికి ఒక పర్సన్ సీను లైఫ్ స్టోరీ అని ఒక యూట్యూబ్లో ఛానల్ ఉంటుంది. తను మా హాస్పిటల్లోనే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అండ్ తను అజేయంగా క్యాన్సర్ని జయించారు. సో ఐ లైక్ హిమ్ వెరీ మచ్. తన స్ఫూర్తి ఏంటంటే వచ్చిన కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసైనా జయించాలనే ఒక మోటో ఉంటుంది కదా, అది నాకు నచ్చింది తనలో. ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. సో
ప్రతిరోజు కొత్త అవకాశం. ప్రతి ఉదయం మనకు చెబుతుంది ఇంకా నేనున్నాను అని. జీవితాన్ని చిన్న చూపు చూసుకోకండి. ఎవరికైతే క్యాన్సర్ వచ్చిందో వారు జీవితాన్ని చిన్న చూపు చూసుకోకండి. ఒకసారి నవ్వండి. ఒకసారి ఆశతో ముందుకు అడుగు వేయండి. మీ మనసు మిమ్మల్ని తిరిగి జీవితం వైపు నడిపిస్తుంది. సో క్యాన్సర్‌ని జయించడం అంటే కేవలం వ్యాధిని కాదు, భయాన్ని జయించడం. జీవితం విలువైనది. ధైర్యం మీలోనే ఉంది. మీరు నమ్మితే మీరు గెలుస్తారు. ముగింపులు కూడా కొత్త ఆరంభాలు అవుతాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ అప్పుడప్పుడు చేస్తుంటాను. ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైనా క్యాన్సర్ గురించి అవగాహన కోసం సంప్రదించాలనుకుంటే నా నెంబర్కి సంప్రదించండి. 8179234248 వాట్సాప్లో మెసేజ్ చేయండి. అదేవిధంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో ఎటువంటిమైన సందేహాలున్నా ఏదైనా గైడెన్స్ కోసం అయితే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఫీల్ ఫ్రీ. నేను ట్రై చేస్తాను మీకు హెల్ప్ చేయడానికి, గైడెన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.